శూర్పణఖ నవ్వడం వలన లక్ష్మణుడు ముక్కు కోసేశాడు. అది వెళ్లి రావణాసుడి దగ్గర ఏడ్చినా ముక్కు తిరిగి రాలేదు కదా. అందుకే నవ్వే ముందు ముందు వెనక ఆలోచించుకొని నవ్వాలి. మరి నువ్వు రాత్రంతా కమాన్ కమాన్ అని నవ్వుతూనే ఉన్నావు కదే, మరి నువ్వు ఏం ఆలోచించుకున్నావే? అవి మాత్రం గుర్తుంటాయి, ఇంట్లో నవ్వే వాళ్ళ గురించి మాత్రం పట్టించుకోరు. అత్తయ్య కాఫీ. థ్యాంక్స్ అమ్మా. సై అమ్మాయి కాఫీ తెచ్చింది, తీసుకో. తెచ్చిందిలేండి బడి కాఫీ. నువ్వు ఇంక బార్వే. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. రే, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఏమిటో నీకు తెలుసా? తెలీదు నాన్న. అదిగా మీ అమ్మని చూడు. రే, ఏం జరిగిందో తెలీదురా. నిన్న రాత్రేమో కళ్ళు తాగిన కోతిలా ప్రవర్తించింది, పొద్దున లేచేమో చెవుకోసిన మేకలా ఒకటే అరుస్తోంది. నాన్న, అమ్మ ఎందుకు అలా చేస్తుందో తెలుసా? ఏమైందిరా? నిన్న పొద్దున అమ్మ టానిక్ అనుకుని తెలియక 5 బీర్లు తాగేసింది. ఏమేవ్, ఏంటని వింటుంది? నువ్వు మందేశావా? అందుకేనా నిన్న రాత్రి డైనోసార్లా డాన్సులు చేసేసింది, రారాజా రారాజా అని నన్ను పట్టుకు లాగేసింది? నీకిదేం పోయే కాలమే? అవ్వా, ఇక ఆపుతారా? పోన్లే నాన్న, అమ్మ ఏదో తెలియక చేసింది. ఊరుకరా, అసలు దీనికేం పోయే కాలం రా? తాగేది మందో టానిక్కో తేడా తెలియని వయసారాదంది. నాన్న, ఇక వదిలేయండి, పదండి వెళ్దాం. నాన్న రండి. అర్జున్, అత్తయ్య మీరెందుకు కోపంగా ఉన్నారో నాకు అర్థమైంది. రాత్రి కావాలని నేను నవ్వలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. ఏదైనా తప్పు తప్పే, మీరు పెద్దవారు, నేనలా నవ్వకూడదు. సారీ అత్తయ్య, నన్ను క్షమించి కాఫీ తీసుకోండి. ఆ ముక్క ముందే చెప్పుండాల్సింది. ఇటివు. కాఫీ చల్లగా అయిపోయింది, వేడి చేసుకొని తీసుకురా. అలాగే అత్తయ్య. నేనే గెలిచా. ఊరికెళ్ళట్లేదు, స్కూల్కి వెళ్తున్నాను. ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను. అయినా సరే
సరే నన్ను వదిలిపెట్టి వెళ్ళకు, నాకు భయంగా ఉంది. నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు ప్లీజ్. అమ్మో, నిన్ను స్కూల్ కి తీసుకెళ్ళాలా? స్కూల్లో టాయ్స్ నాట్ అలౌడ్ తెలుసా? అందులోనూ మా ప్రిన్సిపల్ రాక్షసి. దానికి తెలిసిందంటే నా పని అంతే. ప్లీజ్ సిరి, నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. ఎందుకలా భయపడుతున్నావు హనీ? నువ్వు ఇలా భయపడ్డం నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు టాయ్వి కదా, నిన్ను ఎవ్వరు ఏమీ చేయరు. పోనీ నేను వచ్చేదాకా నిన్ను సెల్ఫీలో దాచిపెట్టనా? వద్దు, నన్ను అసలు ఇంట్లోనే పెట్టకు. నేను నీతో స్కూల్కి వచ్చేస్తాను. అబ్బా, నిన్ను స్కూల్కి తీసుకెళ్ళడం కుదరదని చెప్తున్నా కదా. నీకెలా చెప్తే అర్థమవుతుంది? సిరి, మళ్ళీ నీ హనీతో ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్నావా? బయట ఆటో కూడా వచ్చేసింది. స్కూల్కి లేటుగా వెళ్తే నీ టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది. పద వెళ్దాం. మమ్మీ, మళ్ళీ ఏంటి? హనీ ఒక్కటి ఉండడానికి భయపడుతుంది మమ్మీ. ప్లీజ్ మమ్మీ, హనీ వదిలి నేను స్కూల్కి వెళ్ళను. సిరి, నువ్వు అమ్మ మాట నమ్ముతావా? ఓ, నమ్ముతా. అయితే నువ్వొచ్చే వరకు నీ హనీని ఎవ్వరూ తీసుకెళ్లకుండా నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటాను, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. హనీ, విన్నావుగా, నేను వచ్చే వరకు మమ్మీ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? బాయ్. సరే సరే, పద, స్కూల్కి టైం అవుతుంది, పద. ప్లీజ్ సిరి, నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. ఈ ఇంట్లో పూజ అంటున్నారు. పూజ అంటే నాకు భయం సిరి. వద్దు సిరి. జాగ్రత్తగా తీసుకెళ్ళు, జాగ్రత్తగా తీసుకురా. సరే మేడం. మొన్నట్లాగా లేట్ చేయొద్దు. అయ్యో లేదు మేడం, మొన్నంటే స్కూల్లో పిల్లల్ని ఎక్కించుకోవడం లేట్ అయిందండి. సరే సరే, వెళ్ళండి. బాయ్ సిరి. మమ్మీ, హనీని జాగ్రత్తగా చూసుకుంటాను, ప్రామిస్. బాయ్ మమ్మీ. బాయ్ సిరి, బాయ్. తల్లి విలువ తల్లైతేనే తెలిసిరాదని అంటుంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటి హనీ, అసలు నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా? హ్యాపీగా ఉంటావు. నన్ను చూడు, ఒకవైపు మా అత్తయ్య గారి ఈగోని సాటిస్ఫై చేయాలి, ఒక పక్క భర్తని పాపని చూసుకుంటూ మరోవైపు హాస్పిటల్కి వెళ్ళాలి. ఇన్ని పనులు చేసుకోవాలి. ఇవన్నీ చాలవన్నట్టు ఆ నిషా గొడవ ఒకటి. అయినా అందులోనూ మా ఆయన తప్పే ఉంది. అలా టైట్ జీన్సులు వేసుకొని మందు తాగుతూ విచ్చలు విడిగా చేస్తే ఏ మగాడు మాత్రం ఊరుకుంటాడు? పైగా మా ఆయన అందంగా ఉంటాడు. నా భయాలు నాకుండవా చెప్పు? అయినా ఆడదన్నాక పద్ధతిగా ఉండాలి.
మగాడన్నాక హద్దుల్లో ఉండాలి. మా ఆయన బంగారం కాబట్టి హద్దుల్లోనే ఉన్నాడు. అదే పద్ధతి పాడు లేకుండా తిరుగుతుంది. అయినా ఎంత బాధపడినా ఏం లాభంలే. అవును, నేనేంటి పిచ్చిదానిలాగా ఇంతసేపు నీతో మాట్లాడుతున్నాను? అమ్మో, నువ్వు సిరినే కాదు, నన్ను కూడా మార్చేసేలా ఉన్నావు. మా అందరికి బాగా అడిక్ట్ అయిపోతున్నావు. అవును, సిరి ఎప్పుడు నువ్వు మాట్లాడతావో అని అంటూనే ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా నువ్వు మాట్లాడుతున్నట్టు కనిపించలేదే. నిన్నే ఇక్కడే కదా ఇందాక నుండి ఉంది. సడన్ గా మాయమైందేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నిజంగా ఇక్కడే ఉందా, లేదా నేనే భ్రమపడ్డానా? నన్ను వదిలి వెళ్ళొద్దు సిరి, ప్లీజ్ తిరిగి వచ్చేయ్. పూజ వద్దు ప్లీజ్, నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపో సిరి. సిరి, నన్ను వదిలి వెళ్ళిపోయావా? సిరి ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళకు. నాకు భయంగా ఉంది. నువ్వు తిరిగి వచ్చేయ్. దిగు సిరి. సరే అంకుల్. బాయ్ అంకుల్. బాయ్. అమ్మో, నా హనీ ఏదో డేంజర్లో ఉంది. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. స్వామి, అర్జున్ గారు వచ్చారు. రమ్మని చెప్పు. నమస్కారం స్వామి, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. అంతా కుశలమే కదా? మీ దయ వల్ల అందరం బాగున్నాం స్వామి. నాదేమీ లేదు నాయన, ఆ తల్లే మిమ్మల్ని కాపాడుతూ వస్తోంది. అలా అనకండి స్వామి. మీరే గనక మాకు అండగా నిల్చుండకపోతే ఈరోజు మా కుటుంబమే ఉండేది కాదు.
భ్రమకి నిజానికి చాలా వ్యత్యాసం ఉంది అర్జున్. నేను చేశాను అనటం భ్రమ, ఆ తల్లే నా చేత చేయించింది అనటం నిజం. ఈ గొప్పతనం అనేది గొప్పగా మాట్లాడినప్పుడు, గొప్పగా బ్రతికినప్పుడో కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నప్పుడే వస్తుందని మిమ్మల్ని చూసినప్పుడే నాకు అనిపిస్తుంది. ఇంతకీ పాప ఎలా ఉంది? చాలా బాగుంది స్వామి. తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది మీరే చెప్పాలి. పాప భవిష్యత్తు దివ్యంగా ఉంది నాయనా. తన మీద ఎలాంటి చెడు నీడా పడదు. మీరు తలెత్తుకుని బ్రతికేలా జీవిస్తుంది. ప్రేమానురాగాలు, మంచి వ్యక్తిత్వం గల మనిషి అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అంజలికి ప్రతిరూపం నీ కూతురు. చాలా సంతోషం స్వామి. అవును, ఇంట్లో ఏవో సమస్యలు ఉన్నాయన్నారు మీ అమ్మగారు. ఆ విషయమే మీకు చెప్పాలనుకుంటున్నాను. సమస్యలంటే ఏవో చిన్న చిన్నవంతే. వాటి వల్ల ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నాయి. మీరొచ్చి ఆ శాంతి పూజ జరిపిస్తే ఏవైనా దోషాలుంటే పోతాయి. తప్పకుండా. కాకపోతే మనం వెళ్లే దారిలో చిన్న పనుంది, అది పూర్తి చేసుకుని వెళదాం. అలాగే స్వామి. త్వరగా వచ్చేసిరి. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో. నాకు భయం వేస్తుంది. రా సిరి. ఎక్కడికి పోయింది? కళ్ళ ముందున్న బొమ్మ సడన్ గా మాయమైపోవడం ఏంటి? హ, ఏంటో నాకు అర్థం కావడం లేదు. రా సిరి. ప్లీజ్ రా సిరి. రా సిరి. ఎక్కడున్నా సిరి? అమ్మో, త్వరగా రా సిరి. వాళ్ళు వచ్చేస్తున్నారు. సిరి, నాకు భయం వేస్తుంది సిరి. త్వరగా రా సిరి. ఇన్ని రోజులు సిరి బొమ్మ మాయమైందంటే ఏవో అనుకున్నాను. నిజంగానే ఈ బొమ్మకి ఏమైనా మాయమయ్యే శక్తులున్నాయా? చిచే, ఏం ఆలోచిస్తున్నాను నేను? ప్లీజ్ సిరి. రా సిరి. ప్లీజ్ సిరి. నాకు భయంగా ఉంది సిరి. సిరి, రా సిరి. త్వరగా రా సిరి. హనీ, నువ్వు ఇక్కడున్నావేంటి? ఇక్కడ కూర్చున్నావెందుకు? నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు సిరి? ఎంత భయపడ్డానో తెలుసా? సారీ హనీ. మా మమ్మీ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానంటేనే వదిలి వెళ్ళాను. నాకు తెలుసు మమ్మీ ఇలా చేస్తుందని. ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. పద లోపలికి వెళ్దాం. మీ ఇంటికి ఎందుకు? మమ్మీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది హనీ. స్కూల్ విడిచిపెట్టడానికి వచ్చేద్దాం. ముందు నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపో సిరి, ప్లీజ్. సరే, కానీ మీ ఇల్లు ఎక్కడుందో నాకు తెలీదు
అంజలి ఇలా ఖాళీగా ఉండి దిక్కులు చూడకపోతే ఇంటి కోడలివి ఏదైనా పని చేసుకోవచ్చుగా. అత్తయ్య సిరి బొమ్మని మీరేమైనా చూసారా? ఆ ఇల్లు మారగానే నీ పద్ధతి కూడా మారిపోయిందే. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? అడిగితే తప్పే ఉంది. నీకు కనిపిస్తే చెప్పు, లేకపోతే లేదు. దానికోసం అంత ఇదిగా మాట్లాడాలా? ఆ మీరు మూసుకొని పేపర్ చదువుకోండి. పెద్దదాన్ని చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల గురించి అడిగితే నాకెలా తెలుస్తుంది? నా మనవరాలే ఇక్కడెక్కడో పెట్టుంటుంది, వెళ్ళెత్తుక్కో. సై వెనకటికి ఒకటి నేను నీ కంట్లో వేళ్లు పెడతాను, నువ్వు మాత్రం నా నోట్లోనే వేళ్లు పెట్టు అని అన్నదట. ఎందుకే అరుస్తావు? ఒకళ్ళు నీతో పెట్టుకున్నా, నువ్వు వేరే వాళ్ళతో పెట్టుకున్నా ఎదుటివాడు సర్వనాశనం అవుతాడే. అయినా నాకెందుకులే. అర్థమైందిగా.